హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు మనం మార్కెట్స్ చూసుకుంటే పాజిటివ్లో ఓపెన్ అయినాయి. నిఫ్టీ వచ్చేసి మనకి 136 పాజిటివ్లో 136 పాయింట్స్ పాజిటివ్లో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా నిఫ్టీ మనకి నిన్నటి ప్రైజెస్లోనే రేంజ్ బౌండ్ అయ్యింది. సో ఈరోజు మార్కెట్ ఓపెనింగే పాజిటివ్లో ఓపెన్ అయ్యి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అయ్యి మనం నిన్న తీసుకున్న సపోర్ట్ 23,196 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో రివర్స్ అయ్యి కొంచెం కన్సాలిడేట్ అయ్యి కొంచెం అప్ మూమెంట్ ఇచ్చింది, కానీ బట్ 2 to 3 క్యాండిల్స్ లాస్ట్లో మనకి నెగిటివ్లోనే రెడ్లోనే క్లోజ్ అయ్యాయి. సో మనకి ఇప్పుడు నిఫ్టీ రేపటి అనాలిసిస్ చూసుకుంటే, సో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 23,196 అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 23,100. సో మనకి రెసిస్టెన్స్ తీసుకుంటే 23,350 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ తీసుకుంటే 23,450. సో ఇంకా ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసి నిఫ్టీ అనేది పాజిటివ్ క్లోజ్ అయింది. అలానే మనకి సెన్సెక్స్ వచ్చేసి 511 పాయింట్స్ ఓపెనింగ్ పాజిటివ్లో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. సో మనం తీసుకున్న రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది మార్కెట్లో సెన్సెక్స్ అనేది. అండ్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మనం తీసుకున్న నిన్న సపోర్ట్ ఉంది కదా, వీళ్ళకి 73,400, ఆ 73,400 దగ్గరికి వచ్చి మళ్ళీ రీటెస్ట్ అయ్యి మార్కెట్ అనేది అప్ మూమెంట్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ మార్కెట్ అప్ మూమెంట్ అయ్యింది. సో మనం నిన్న తీసుకున్న లైన్స్లోనే మనం మార్కెట్ అనేది ఈరోజు మూవ్ అయింది. సో రేపటి అనాలిసిస్ చూసుకుంటే మార్కెట్ మనం తీసుకున్న రేంజ్ బౌండ్లో 73,980 అండ్ 74,200 దగ్గర రేంజ్ బౌండ్ అయ్యి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ అవడం అనేది జరుగుతుంది రేపు. సో సెన్సెక్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 1 minute గైస్, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 74,550 అండ్ సపోర్ట్ వచ్చేసి 73,400 గైస్. సో ఈ రేంజ్ బౌండ్లోనే మనకి మార్కెట్ అనేది రేపు మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలానే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి మనకి 200 పాయింట్స్ పాజిటివ్లో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఈరోజు మంచి అప్ ట్రెండ్ అనేది వచ్చింది మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ స్టాక్స్ అని ఈరోజు పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి. మ్యాక్స్ ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ 900 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యి మనకి ఈరోజు మంచి ప్రాఫిట్స్ అనేది ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మొత్తం మనకి పాజిటివ్లోనే రన్ అయింది. సో హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటా ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. సో ఆ ట్రెండ్ లైన్ మనకి రేపు కనుక మనకి ఆ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కిందకి వస్తే కొంచెం కన్సాలిడేట్ అయ్యి మనం తీసుకున్న సపోర్ట్ 54,910 దగ్గర రివర్స్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. లేదు అప్ ట్రెండ్ ఫామ్ అవుతాయి కనుక ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 55,590 దగ్గర మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 54,910 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 56,200 అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 54,000. సో ఇది గైస్ మన రేపటి అనాలిసిస్. సో మనం రీసెంట్గా ప్రీమియం కాల్స్ కూడా ఇస్తున్నాము టెలిగ్రామ్లో, ఇంట్రెస్ట్ ఉన్న డిఎం చేయండి. సో ఈరోజు మనం సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఇచ్చాము. సెన్సెక్స్ వచ్చేసి 200 పాయింట్స్ ఇచ్చింది, నిఫ్టీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 85 పాయింట్స్ ఇచ్చింది. అండ్ ఎఫ్ఐఎస్ డిఎస్ డేటాకి వచ్చేసి ఎఫ్ఐఎస్ వచ్చేసి 4,373 crores సెల్ చేశారు, డిఎస్ వచ్చేసి 5,763 crores బై చేశారు గైస్. దట్స్ ఇట్ టుడే.